కాంగ్రెస్ పార్టీ నవంబర్ 6న ఒక జాబితాని విడుదల చేసింది. ఆ జాబితాలో ఒక ఇద్దరు అభ్యర్థులను గతంలో ప్రకటించి ఇప్పుడు మార్పు చేసింది. ఆయా నియోజకవర్గాల్లో గందరగోళం నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బోధ్ డాక్టర్ అశోక్ స్థానంలో గజేందర్ అనే వ్యక్తికి తాజాగా సీటు ప్రకటించారు. అట్లాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వనపర్తి నియోజకవర్గానికి చెందిన డాక్టర్ జి చిన్నారెడ్డి, ఈయన మెడికల్ డాక్టర్ కాకపోయినా వ్యవసాయంలో బీఎస్సీ, ఎంఎస్సీ, పిహెచ్డి చేసిన వ్యక్తి. ఈ జి చిన్నారెడ్డిని మార్చి నిన్నగాక మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి జంప్ చేసి వచ్చిన జంప్ జిలాని మేఘారెడ్డికి ఇచ్చారు. మేఘారెడ్డికి పెద్ద రాజకీయ అనుభవం కూడా లేదు. గతంలో ఎన్నడూ కూడా శాసనసభలో పనిచేసిన అనుభవం కానీ, చట్టసభల్లో పనిచేసిన అనుభవం కానీ ఏమీ లేదు. జి చిన్నారెడ్డికి సీట్ ఎవరు కేటాయించారు? ఆయనకి సాక్షాత్తు సోనియా గాంధీ ఆయన పేరు టిక్కు పెట్టింది. కేసీ వేణుగోపాల్ని పిలిచి చిన్నారెడ్డి పేరు చెప్పటం అనేది విశేషం. ఎందుకంటే చిన్నారెడ్డి నిబద్ధత గల వ్యక్తి, నిజాయితీ గల వ్యక్తి. ఆయన గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అప్పుడు కూడా వ్యవసాయం కోసం ఎంతో తపన చెంది నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో పనిచేశాడు. జి చిన్నారెడ్డి ఆయన విద్యార్థి దశలో ఎన్ఎస్యుఐ అంటే కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో పనిచేశాడు. తదుపరి యూత్ కాంగ్రెస్లో ప్రవేశించి ఉమ్మడి రాష్ట్రానికి చాలా సంవత్సరాల పాటు యువజన కాంగ్రెస్కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. ఆయన 1970లో ప్రారంభించి నేటి వరకు ఏ పార్టీ మారకపోయినా ఆయనకి ఒక శిక్ష విధించిన విధంగా అవమానపరుస్తూ ఇచ్చిన సీట్ని ఉపసంహరించారు. ఆయన ఈనాటివాడు కాదు, జంపు జిలానీ కాదు, అమ్ముడుపోయే వ్యక్తి కాదు. ఆయన ఇందిరాగాంధీ ఉన్నప్పుడు సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీతో కలిసి పనిచేసిన వ్యక్తి. యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా గులాం నబీ ఆజాద్, తారీఖ్ అన్వర్ వాళ్ళు ఉన్న రోజుల నుంచి పనిచేయటం ప్రారంభించాడు. వి హనుమంతరావు ఆయన యువజన కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే, జి చిన్నారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా యువజన కాంగ్రెస్లో చక్రం తిప్పుతూ ఇందిరాగాంధీకి, రాజీవ్ గాంధీకి, సంజయ్ గాంధీకి సన్నిహితులుగా ముద్రపడ్డారు. అటువంటి వి హనుమంతరావుని నిర్లక్ష్యం చేశారు. ఆయన సొంత నియోజకవర్గం వి హనుమంతరావు అంబర్పేటలో ఆయన మాట చెల్లుబాటు లేదు. ఇక్కడ సీట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇచ్చిన సీటు అది సోనియా గాంధీ స్వయంగా ఆమె టిక్కు పెట్టిన సీట్ని మార్చి కుటిల రాజకీయం చేస్తున్నారని సొంత పార్టీ రాజకీయ నాయకులే ఎంతో బాధపడుతున్నారు. పార్టీలు మారిన వాళ్ళకి ఈరోజు టికెట్లు. ఉదయపూర్లో చేసిన తీర్మానం, ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి టికెట్లు ఇచ్చినవన్నీ కూడా సగం మంది పైగా ఉదయపూర్లో ఏదైతే తీర్మానం చేశారో 5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తేనే ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని తీర్మానం చేస్తే అందరూ సంతోషించారు. ఈ రోజున 5 సంవత్సరాలు కాదు కదా, 5 గంటల్లోనే పార్టీలు మారి వాళ్ళు ఎన్ని పార్టీలు మారారో వాళ్ళకే గుర్తులేని విధంగా ఉన్న వారికి కూడా
కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇచ్చేసింది. బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు అమ్ముకున్నది. అదంతా కూడా రేవంత్ రెడ్డి మీద పడింది. రేవంత్ రెడ్డి టిక్కెట్లు అమ్ముకున్నాడు, విల్లాలు తీసుకుని, ఖరీదైన భూములు తీసుకుని, డబ్బు తీసుకుని సీట్లు అమ్మేశారనేది కాంగ్రెస్ పార్టీలోనూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓటర్లలో కూడా విస్తృతంగా ప్రచారానికి వెళ్ళిపోయింది. పార్టీని నమ్ముకుని 50 సంవత్సరాలు పైబడి సేవ చేస్తున్న చిన్నారెడ్డిని కాదని నిన్నగాక మొన్న పార్టీ మారొచ్చి బీఆర్ఎస్ నుంచి జంపు జిల్లానికి మెగారెడ్డికి ఎలా ఇస్తారు అని చెప్పి కేవలం వనపర్తి నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలే వాళ్ళు గందరగోళానికి గురవుతున్నారు. సీట్లు కేటాయింపు విషయంలోనే ఇంత గందరగోళం సృష్టించారు. ఈ ఎమ్మెల్యేలుగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే అయిన తర్వాత అమ్ముడు పోరు అని ఏంటి మాకు నమ్మకం అని ఓటర్లు ప్రజలు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ని బీఆర్ఎస్ని తిరస్కరించాలనుకుని ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారా చేతులు ఒళ్ళు గాలిపోతాయి. వాళ్ళు ఓటేసి గెలిపించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆ పార్టీలో ఉంటాడని ఏమాత్రం గ్యారంటీ లేదు. మంత్రి పదవో కాంట్రాక్ట్లో డబ్బుల మూటలకో ప్రలోభానికి గురై ఏ విధంగా 2018లో కాంగ్రెస్ పార్టీలో 19 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే సంతలో పశువుల్లా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోతుంటే జాతీయ పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ ప్రేక్షక పాత్ర పోషించింది కానీ ఏమీ చర్యలు తీసుకోవడానికి వాళ్ళు ముందుకు రాలేదు. అందువల్ల తెలంగాణ ప్రజలు ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వెయ్యాలనుకున్నా అమ్ముడుపోతారనే భయానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయటానికి వెనుకంజ వేస్తున్నారు. ఈ విధంగా 2 అభ్యర్థులను ప్రకటించిన వాళ్ళని ఉపసంహరించారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక పెద్ద సంక్షోభం ఏర్పడబోతూ ఉంది. ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర్ రాజనరసింహ ఆయన్ని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యాడో ఆ రోజు నుంచి కూడా ఆయన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా పర్యటనకు వెళ్తే అక్కడుండే ప్రముఖ నాయకుడు సీనియర్ నాయకుడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి సమాచారం ఉండదు, ఆయనకి చెప్పడు. అట్లాగే ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర్ రాజనరసింహకు సమాచారం ఉండదు. సీనియర్ నాయకురాలుగా ఉండి విశేషమైన సేవలు అందించిన డాక్టర్ గీతారెడ్డి ఆమెకి చెప్పరు. మెదక్లో ఉన్న ఉన్నత శ్రేణి కాంగ్రెస్ నాయకులకు మాజీ మంత్రులకు సమాచారం ఇవ్వకుండా రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాలో పర్యటన గతంలో కూడా తీవ్రంగా ప్రతిఘటించడం జరిగింది. ఇది పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధమని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు దామోదర్ రాజనరసింహ ఒక 2 అభ్యర్థులను ప్రతిపాదించాడు. వాళ్ళిద్దరూ కూడా ఎంతో కాలంగా పార్టీని నమ్ముకుని కాంగ్రెస్ పార్టీని గత 10 సంవత్సరాలుగా నమ్ముకుని దాంట్లో గతంలో పోటీ చేసి ఓటమి చెందిన ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ ఉన్న 2 నియోజకవర్గాల నాయకుల విషయంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో సంక్షోభం ఏర్పడింది. నారాయణఖేడ్ నియోజకవర్గానికి దామోదర్ రాజనరసింహ సంజీవరెడ్డి పేరు ప్రతిపాదించాడు. ఇప్పుడు జాబితాలో సంజీవరెడ్డి కాకుండా సురేష్ షెట్కర్ పేరు ప్రకటించారు. సురేష్ షెట్కర్ కూడా గతంలో లోక్సభ సభ్యుడిగా పనిచేశాడు. ఇక 2వ సీటు పటాన్ చెరువు. పటాన్ చెరువులో అక్కడ శ్రీనివాస గౌడ్, కాటా శ్రీనివాస్ గౌడ్ 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన నిరాశ నిస్పృహ చెందకుండా గత 10 సంవత్సరాలుగా
పార్టీని నమ్ముకుని పోటీ చేయాలనే సంకల్పంతో సిద్ధమవుతున్న తరుణంలో కాటా శ్రీనివాస్ గౌడ్కి మొండి హస్తం చూపించారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీలో సీటు కోసం ప్రయత్నించి నిన్నగాక మొన్న పార్టీలో చేరిన నీలం మధుకి సీట్ ఇచ్చారు. ఇక రెండు ప్రకటన జరిగిన తర్వాత ఇటువంటి గౌరవం లేని ఈ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం ఎందుకని దామోదర్ రాజనరసింహ తన అనుచరులతో నాయకులతో ఉమ్మడి మెదక్ జిల్లా నాయకులతో చర్చలు ప్రారంభించారు. ఆయన రాజీనామా చేసి మొత్తము మెదక్ జిల్లాలో ఉండే కాంగ్రెస్ నాయకులు శ్రేణులన్నీ కూడా రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇది తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రే ఫోన్ చేశాడు. మీరు దామోదర్ రాజనరసింహ మీరు తొందరపడద్దు, నేను సెట్ చేస్తా అన్నాడు. ఆయన ఒకటే మాట అన్నాడు రాజనరసింహ, ఠాక్రేజీ నువ్వు సెట్టు నాకు ఫోన్లు కాదు, ముందు సెట్ చేశానని చెప్పు. నేను ప్రతిపాదించిన బలమైన నాయకులు పార్టీని నమ్ముకుని పార్టీని ఊపిరిగా పనిచేస్తున్న ఆ ఇద్దరు నాయకులకు సీట్లు ఇచ్చానని చెప్పు. అది సెట్ చేయటం అంటే. లేదా మా భవిష్యత్తు మేము నిర్ణయించుకుంటాం. ఇప్పటికే మీరు మాజీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిని ఘోరమైన అవమానం చేశారు. ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన పెద్ద వయసున్న పెద్ద ఆయన్ని గతంలో మంత్రిగా పనిచేశాడు. ఆయన ఏ పార్టీ మారలా, విద్యాధికుడు, అమెరికాలో ఎంతో సంపాదన కాదనుకుని రాష్ట్రంలో సేవ చేయాలని వస్తే ఆయన అవమానం పాలు చేస్తే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి అవమాన భారంతో వేరే పార్టీలో చేరాడు. ఇక పొన్నాల లక్ష్మయ్య తర్వాత నేను కూడా ఈ పార్టీని వీడి ఏం చేయాలని నా సహచరులతో అనుచరులతో చర్చలు జరపబోతున్నాను అని చెప్పి ఠాక్రేకి చెప్పాడు. మరి ఠాక్రే నిర్ణయం మార్చుకుని నారాయణఖేడ్లో పటాన్ చెరువులో అభ్యర్థులు మారుస్తారా? మార్చకపోతే దామోదర్ రాజనరసింహ ఆయన భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఆయనకు సోదరుడైన రామచంద్ర నరసింహ ఇప్పటికే జహీరాబాద్ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేయటానికి ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు. కనుక సోదరుడు ఉన్న భారతీయ జనతా పార్టీలో చేరితే, దామోదర్ రాజనరసింహ భారతీయ జనతా పార్టీలో చేరితే బీసీలకు దళితులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే భారతీయ జనతా పార్టీ సరైన పార్టీగా ఆయన అనుచరులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అది కుటుంబ పార్టీ, దాంట్లో రాజకీయ భవిష్యత్తు ఉండదు. అయినా తెలుగు ప్రజలు ఏ పార్టీ కూడా 2 సార్లు దాటి 3వసారి హ్యాట్రిక్ అవకాశం ఇచ్చిన దాఖలాలు గత 60 సంవత్సరాల్లో ఇప్పుడు లేవు. అది తెలుగుదేశం అయినా కాంగ్రెస్ పార్టీ అయినా 2 సార్లు అవకాశం ఇచ్చారు. 3వసారి మార్చేసి చాలు మీ పాలన అన్నారు. కనుక ఇప్పటికే 2 సార్లు బీఆర్ఎస్ అవకాశం పొందింది కనుక 3వసారి గెలిపించడానికి తెలుగు ప్రజలకు అంత ఓర్పు సహనం లేదు. తెలుగు ప్రజల సెంటిమెంట్ ప్రకారం 3వ ఎన్నిక వచ్చిందంటే 2 టర్ములు అయితే మార్పు అనేది తథ్యమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పట్ల అంత అనుకూల వైఖరి లేదు. ఇక పెద్ద ఎత్తున తీర్మానం చేశారు ప్రదేశ్ కాంగ్రెస్ తెలంగాణ వారు. ప్రతి పార్లమెంటు పరిధిలో 2 బీసీలకు సీట్లు ఇస్తాం, 17 పార్లమెంట్లో 34 సీట్లు ఇస్తామన్నారు. చివరికి 34 గల్లా ఇప్పుడు ఇచ్చింది కేవలం 23 సీట్లే. అంటే బీసీ సామాజిక వర్గానికి మొండి చేయి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉండే బీసీ నాయకులు, బీసీ శ్రేణులు, బీసీ కార్యకర్తలు, తెలంగాణలో 60% ఉన్న బీసీలు, 1,60,00,000 ఉన్న బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలను సీట్ల కేటాయింపు విషయంలో విస్మరించారని ఆగ్రహావేశాలతో ఉన్నారు.
సింహభాగము రెడ్డి సామాజిక వర్గానికి 42 సీట్లు ఇచ్చారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరు అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ముఖ్యమంత్రి అవుతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డో, జానారెడ్డో, రేవంత్ రెడ్డో, కోమటిరెడ్డి వెంకటరెడ్డో, జగ్గారెడ్డో ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడే ముఖ్యమంత్రి అవుతాడు. గత 67 సంవత్సరాలుగా ఎన్నడూ కూడా ఒక్కసారి కూడా బీసీకి అవకాశం ఇవ్వలేదు. ఏదో మొక్కుబడిగా 2 సంవత్సరాలు దామోదరం సంజీవే దళితుడికి 2 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. సింహభాగము తెలుగు రాష్ట్రాలని పరిపాలించింది ఎవరు అంటే రెడ్డి సామాజిక వర్గం. వాళ్ళు ఉన్నది 6%. 6% ఉన్న జనాభా ఉన్నవారు 60% ఉన్న బీసీలను పరిపాలించడం ఏమి న్యాయం? ఇదేనా సామాజిక న్యాయమని కాంగ్రెస్ శ్రేణులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక వెలమ కులస్తులకు 10 సీట్లు ఇచ్చింది కాంగ్రెస్. కమ్మ సామాజిక వర్గానికి 3, బ్రాహ్మణులకు 3, మైనారిటీలకు 4 సీట్లు ఇచ్చారు. ఈ విధంగా బీసీలకు మొండి చెయ్యి చూపించారని చెప్పి సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలే ఆగ్రహావేశాలతో ఉన్నారు. వి హనుమంతరావుని పూర్తిగా నిర్లక్ష్యానికి గురిచేశారు. వి హనుమంతరావు ఆయన విద్యార్థి దశ నుంచి నేటి వరకు ఏ పార్టీ మానకుండా గాంధీ కుటుంబానికి ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇంతమందికి వినయ విధేయతతో పనిచేస్తున్న వి హనుమంతరావును కూడా పక్కకు నెట్టి నిన్నగాక మొన్న పార్టీలు మారి తిన్నగా 2 సంవత్సరాలు కూడా పనిచేయని ఆయన్ని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పెట్టి సీనియర్లకి ఘోర అవమానం జరిగిందనే భావం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే మేమే తెలంగాణ రాష్ట్రం ఇచ్చామని చెప్పుకున్నారు. మేమే రాష్ట్రం ఇచ్చాము, సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చిందని ఎన్నికలకు 2014లో వెళ్తే తెలంగాణ ప్రజలు ఎంతమందిని ఎన్నుకున్నారంటే 21 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నుకున్నారు. ఇక 2018 వచ్చేసరికి అయిపోయింది కేసీఆర్ పని. తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అన్ని పార్టీలు కలిసి పోటీ చేద్దామని సిపిఐ, సిపిఎం, కోదండరాం పార్టీ, టీజేఎస్, తెలుగుదేశం, కాంగ్రెస్ అన్నీ కలిసి ఒక మహాకూటమి కింద ఏర్పడి టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీని ఇచ్చామన్నారు. 2018 ఎన్నికల్లో 19 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. దాంట్లో 12 మంది అమ్ముడుపోయారు బీఆర్ఎస్ పార్టీకి. 2014లో 21, 18లో 19. ఇక్కడ 2018 తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా ఎక్కడా డిపాజిట్ కూడా రాల. దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది. హుజూరాబాద్లో బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 48 సీట్లలో 48 డివిజన్లలో బీజేపీ గెలిస్తే కేవలం 2 డివిజన్లకే పరిమితమై చివరికి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కూడా కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది. ఇక మిగతా కొన్ని ఎన్నికల్లో హుజూర్ నగరు, నాగార్జున సాగర్ అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయింది. ఈ మధ్యకాలంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయి డిపాజిట్ కోల్పోయింది. కనుక కేవలం ప్రచార ఆర్భాటం, ఏదో కర్ణాటకలో గెలిచామని ఇక్కడ భుజాలు ఎగరేసుకోవడం తప్పనిచ్చి ఇక్కడ ఏమాత్రం తెలంగాణ ప్రజలకు ఓటర్లకు గెలిచిన ఎమ్మెల్యేలు కేసీఆర్కి బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోకుండా ఉంటారా అనేది ప్రశ్నార్థకమైంది. ఇక మునుగోడు పరిస్థితి విచిత్రమైన పరిస్థితి. మునుగోడులో ఉప ఎన్నిక సందర్భంగా పాల్వాయి స్రవంతికి ఇచ్చారు. ఆమె హైకోర్టు అడ్వకేటు. ఆమె నిలబెట్టారు. ఆమెకు ఆర్థిక వనరులు సమకూర్చలేదు, ఎవరూ సమర్థించలేదు.
ఆమె డిపాజిట్ కోల్పోయింది, ఓటమికి గురైంది. ఆ మునుగోడు ఉప ఎన్నిక అవ్వగానే ఆర్థిక వనరులు సమృద్ధిగా ఉన్న చలమల కృష్ణారెడ్డిని ఆహ్వానించి, మీరు ఈ నియోజకవర్గంలో 23 నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలి, మీరు ప్రచారం చేసుకోండి అని చెప్పేశారు. 176 గ్రామాల్లో 156 గ్రామాలు చుట్టేశాడు. కాంగ్రెస్ జెండాతో తిరిగాడు. ఇక ఆఖరి నిమిషంలో చలమల కృష్ణారెడ్డికి, నీకు లేదు సీటు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసుకోవాలని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒత్తిడి చేస్తున్నాడు. హైకమాండ్ నిర్ణయం తీసుకుందని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మునుగోడికి కాంగ్రెస్ అభ్యర్థిగా తెచ్చారు. దాంతో చలమల కృష్ణారెడ్డిని బీజేపీ ఆహ్వానించి బీజేపీ వాళ్ళు ఆయనకి బీజేపీ టిక్కెట్ ఇచ్చారు. ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో పోటీ చేసే ముగ్గురులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఆయనంటే సొంత క్యాడర్ కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఎవరూ సహకరించే పరిస్థితి లేదు. ఆయన సొంత క్యాడర్ యొక్క తీవ్ర ఆగ్రహావేశాలు ఎదుర్కొంటున్న తరుణంలో మొన్నేదో ఉప ఎన్నికలో మొత్తం ఎమ్మెల్యేలు, మంత్రులంతా దిగి 100 కోట్లు ఖర్చు పెట్టి ఆ కామ్రేడ్ల సహకారంతో గెలిచాడు. సావు తప్పి కనులొట్టపోయిన చందాన గెలిచాడు. ఆ కామ్రేడ్లు కనుక మునుగోడులో సహకరించకపోతే బీఆర్ఎస్ పార్టీ గెలిచేది కాదు, బీజేపీ గెలిచేది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారి కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చినప్పుడు 12,000 ఓట్లున్న బీజేపీ 85,000 ఓట్లకి ఎదిగింది. వాళ్ళందరూ బీజేపీలో ఉన్న ఎవ్వరూ మారలా. ఇక పాల్వాయి స్రవంతి పక్క తప్పుకుంది. ఆమెకు అనుకూలంగా ఉన్న పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అనుచరులందరూ కూడా ఈ పార్టీలు మారే వాళ్ళతో మాకెందుకులే అని చెప్పి వాళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా పెద్ద ఉత్సాహం చూపించట్లేదు. ఇప్పుడు చలమల కృష్ణారెడ్డి ఆయన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గత 6 నెలలుగా విశేషమైన కృషి చేసి అనేకమైన సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాడు. ఇప్పుడు ప్రధానంగా పోటీ చలమల కృష్ణారెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. బీఆర్ఎస్ బీజేపీ మధ్యలోనే ఉంటుందని, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముక్కలైపోయింది. ఒక ముక్క కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట ఉన్నా చలమల కృష్ణారెడ్డి వెంట సింహభాగము కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు ఆయన పట్ల సానుభూతి ఉంది. కోమటిరెడ్డి కుటుంబము, రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి వ్యాపారస్తులు వాళ్ళు కాంట్రాక్టుల కోసం, వాళ్ళ అనుకూలత కోసం వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడానికి పార్టీలు మారటానికి ఏమాత్రం వెనుకంజ వేయరు అని అపవాదం ఉన్న తరుణంలో ఇప్పుడు చలమల కృష్ణారెడ్డి మునుగోడులో గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విధంగా మునుగోడులో కూడా సంక్షోభం, మునుగోడు నియోజకవర్గంలో కూడా ముసలం. ఈ కాంగ్రెస్లో ఒక పేరు పెట్టుకున్నారు, పారాచూట్ నాయకులు అని పెట్టారు. అంటే కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా ఇతర పార్టీల నుంచి, ఆకాశం నుంచి ఊడిపడిన నాయకులకు సీట్లు ఇస్తే వాళ్ళను పారాచూట్ నాయకులని నామకరణం చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు. ఇదిలా ఉంటే పటాన్ చెరువు సీటు కాటా శ్రీనివాస్ గౌడ్కి ఇవ్వలేదని పెద్ద సంఖ్యలో పటాన్ చెరువు నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు, శ్రేణులు, నాయకులందరూ కూడా 7 నవంబర్ ఉదయాన్న రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి చేశారు. ఇంతమంది వస్తారని పోలీసులు కూడా ఊహించలా. పోలీసులకు నానా అవస్థ అయిపోయింది. ఏదో కొద్దిమంది వస్తారులే అనుకున్నారు. అవి వందల సంఖ్యలా వేలలోకి వెళ్ళింది. పెద్ద ఎత్తున వాహనాల్లో తరలొచ్చారు. పోలీసులకు తలకు మించిన భారమైంది. చివరికి ఏదో విధంగా నియంత్రణ చేశారు. ఈ విధంగా గతంలో కూడా మెదక్ సీట్ని
మైనంపల్లి హనుమంతరావు కుమారుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్కి ఇచ్చినప్పుడు అక్కడుండే జిల్లా పార్టీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి ఆయన మెదక్ నుంచి పోటీ చేయాలనుకున్నాడు. ఆయన రాజీనామా చేయటం, జిల్లా అధ్యక్షుడితో పాటు పలువురు నాయకులు శ్రేణులందరూ కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీని వీడారు. మైనంపల్లి హనుమంతరావు తన ఇంట్లో 2 సీట్లు ఇవ్వలేదని ఆగ్రహంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి మల్కాజ్గిరి నుంచి పార్టీ మారి కాంగ్రెస్లో చేరి అక్కడ కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నందికంటి శ్రీధర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయన్ని తీవ్రమైన అవమానానికి గురి చేశారని చెప్పి ఆయన మేడ్చల్ నుంచి మల్కాజ్గిరి నుంచి పోటీ చేద్దాం అనుకున్నాడు. మేడ్చల్ జిల్లాని సమర్థవంతంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించాడు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీని వీడి ఆయనతో పాటు శ్రేణులు, నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులందరూ కూడా రాజీనామా చేశారు. నందికంటి శ్రీధర్కి కేసీఆర్ ఆయనకి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా పదవి ఇవ్వటం జరిగింది. అసలు కాంగ్రెస్ పార్టీకి 2018 తర్వాత ఒక ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం మినహాయించి మిగతా 8 ఉమ్మడి జిల్లాలో ఎక్కడా కూడా పట్టులేదు. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ ఎక్కడ చూసినా 8 ఉమ్మడి జిల్లాల్లో బలమైన నాయకులందరూ కూడా పార్టీని వీడి వదిలి వెళ్ళిపోయారు. సీనియర్ నాయకులు, బలంగా ఉన్న నాయకులు 2018లో ఉన్న నాయకుల్లో సీనియర్లందరూ గతంలో మంత్రులుగా, ఎంపీలుగా పనిచేసిన నాయకులందరూ పార్టీని వీడి ఇప్పుడు దాదాపు రేవంత్ రెడ్డి ఆయన ఎంపిక చేసిన అభ్యర్థులందరూ కూడా ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వాళ్ళే కానీ కాంగ్రెస్ పార్టీ పట్ల సిద్ధాంత బలము గత కొన్ని సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళు చాలా తక్కువ. కొద్ది నెలలు, కొద్ది రోజులు మాత్రమే పార్టీలో ఉండి ఈ సీట్లు పొందటం అనేది కాంగ్రెస్ పార్టీలో ముసలం. మరి ఈ రకంగా అభ్యర్థుల ఎంపిక లోపభూయిష్టంగా ఉండటం వల్ల సీనియర్లందరూ పక్కకు తొలగటం, బీసీ సామాజిక వర్గానికి తీవ్రమైన అన్యాయం చేసి వాళ్ళు 60% జనాభా ఉంటే కేవలం 23 సీట్లకే పరిమితం చేయటం ఏం న్యాయమని వాపోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం గడ్డుకాలమే. పైగా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీ అభ్యర్థిని ప్రకటించారు. వాళ్ళు సవాలు విసురుతున్నారు, దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మీరు కూడా ప్రకటించండి, మేము బీసీ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి ఇస్తానని ప్రకటించండి. బీసీ సామాజిక వర్గం అంటే బీజేపీలో ఈటెల రాజేందరే ముఖ్యమంత్రి అవటం తథ్యం. ఎందుకంటే ఆయన ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా ఉన్నాడు. ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్నే ఆనవాయితీ, వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. ఇక ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 2 పార్టీలు కూడా మాదిగలను వాళ్ళని తీవ్రమైన నిర్లక్ష్యానికి గురి చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 60% ఉన్న మాదిగలను ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎప్పటి నుంచో మాకు దళితుల వర్గీకరణ కావాలి, తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ విధంగా వర్గీకరణ చేశారో ఆ విధంగా చేసి చట్టబద్ధత కల్పించండి అని మొత్తుకుంటున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం స్పందించి మందకృష్ణ మాదిగ 11 నవంబర్ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో మాదిగ దండోరా మహాసభకు ప్రధానమంత్రి మోదీ అక్కడ విచ్చేసి భారతీయ జనతా పార్టీ మాదిగల వర్గీకరణ కట్టుబడి ఉందనే ప్రకటన అధికారికంగా చేయటం, 7 నవంబర్న బీసీ ఆత్మగౌరవ సభను భారతీయ జనతా పార్టీ, బీసీ సంఘాలు
హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో బీసీ కులాలను 113 కులాలను సంఘటితపరచటం, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు అవకాశాలను వాళ్ళ గ్రాఫ్ను పెంచేదిగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆయనకి ఎవరు చెప్పారో కానీ ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణకి 50 సంవత్సరాల క్రితం వలస వచ్చిన 26 బీసీ కులాలను బీసీ జాబితా నుంచి తొలగించి వాళ్ళను అగ్రవర్ణాల జాబితాలో కలిపేశాడు. ఆ 26 బీసీ కులాలు ఎవరైతే ఆ జాబితా నుంచి తొలగించబడ్డారో వాళ్ళు విద్యకు దూరం అయ్యారు, రిజర్వేషన్లకు దూరమైంది, ఉద్యోగ అవకాశాలకు దూరమయ్యారు. దాంట్లో ప్రధానంగా కొప్పువెలమ, తూర్పు కాపు, కళింగ సామాజిక వర్గం ఈ ఉత్తరాంధ్ర నుంచి వలస వచ్చారు. వాళ్ళందరూ కూడా 26 బీసీ కులాలు, దాదాపు 2 లక్షల కుటుంబాలు. బీజేపీ అధికారంలో వస్తే మీ సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తాం, ఏ అధ్యయనము లేకుండా కేసీఆర్ ఆవేశానికి గురై వీళ్ళు ఆంధ్ర వాళ్ళనే ఒక ముద్ర వేసి 26 బీసీ కులాలకు అన్యాయం జరిగిందని భారతీయ జనతా పార్టీ యథాతథ స్థితి కొనసాగించే విధంగా అడుగులు వేస్తూ ఉంది. ఇక జనసేనతో పొత్తు పెట్టుకోవటం వల్ల భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చిన అంశం. తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్ర వాసులు ఎవరైతే స్థిరపడ్డారో వాళ్ళ తెలంగాణలో 35 నియోజకవర్గాల్లో గెలుపు ఓటముల్ని ప్రభావితం చేస్తారు. ఇక్కడ స్థిరపడిన సీమాంధ్రులు 2014 వరకు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. 2018లో బీఆర్ఎస్కి మద్దతు టీఆర్ఎస్కి ఇచ్చారు. ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అరెస్టు దృష్ట్యా జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయడానికి నిర్ణయం తీసుకోవటం, భవిష్యత్తులో బీజేపీ కూడా జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి, తరువాత పురంధరేశ్వరి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాసింది. జగన్మోహన్ రెడ్డి 10 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు. 3100 వాయిదాలు తీసుకున్నాడు. ముఖ్యమంత్రి సాకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సాకు పెట్టుకుని విజయసాయిరెడ్డి సిబిఐ కోర్టుకు హాజరు కాకుండా కాలయాపన చేస్తున్నారు. న్యాయ వ్యవస్థలో ఉన్న లుసుకులను ఆధారంగా తీసుకుని వీళ్ళు బెయిలుపై యథేచ్ఛగా షరతులను ఉల్లంఘించి తిరుగుతున్నారని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ వల్ల తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ దగ్గరయ్యారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వాళ్ళు ఒక అడుగు ముందేసి పురంధరేశ్వరి ఆమె ఏమన్నా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధా, చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు కనుక ఏమన్నా గౌరవ అధ్యక్షురాలా అని ఆ విధంగా తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీని దగ్గర చేశారు. కనుక తెలంగాణ రాష్ట్రంలో ఉండే కమ్మ సామాజిక వర్గం, తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ జనసేన కూటమికి మద్దతు ఇచ్చి భారతీయ జనతా పార్టీ గ్రాఫు బాగా పెంచారు. ఇది ఎవరు ఊహించని పరిణామం. నిన్న మొన్నటి వరకు ఎక్కడో ఉంది బీజేపీ అనుకున్న బీజేపీ దాదాపు ఊహించని రీతిలో బీసీ ముఖ్యమంత్రి, మాదిగల రిజర్వేషను, తర్వాత సీమాంధ్రవాసుల యొక్క మద్దతు, జనసేన పార్టీ వల్ల కాపు, బలిజా, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు సామాజిక వర్గం, మెగాస్టార్ అభిమానులు, చెర్రీ బన్నీ అభిమానులు, జనసేన నాయకులు, జనసేన శ్రేణులు, వీర మహిళలు వీళ్ళందరూ కలిసి భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున విజయం చేకూరుస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి పాల్గొనే
నవంబర్ 7 బీసీ ఆత్మగౌరవ సభ, నవంబర్ 14 మాదిగల దండోరా సభ. ఈ రెండిట్లో కూడా విశిష్ట అతిథిగా పాల్గొని ప్రసంగించి తెలంగాణ రాష్ట్రమంతా కూడా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాళ్ళు నిలబెట్టబోయే 8 మంది కానీ 9 మంది అభ్యర్థుల ప్రచారమే కాక బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా రాష్ట్రమంతా కూడా సుడిగాలి పర్యటన చేయాలనే ఆలోచన ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో ముసలం ప్రారంభమైంది. వాళ్ళు కేటాయించిన సీట్లు ఎవరికి కూడా సంతృప్తి కలగటం లేదు. ఇక రేపో మాపో దామోదర్ రాజనరసింహ కూడా ఒక పెద్ద తలకాయి, ఒక మూలస్తంభం లాంటి వ్యక్తి రాజీనామా చేసి ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పార్టీని వీడితే ఇది రెడ్డి సామాజిక వర్గం ముద్రపడే అవకాశం ఉన్నది. భారతీయ జనతా పార్టీ బీసీగా ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి, కేంద్ర కేబినెట్లో 27 మంది బీసీలకు స్థానం, తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి ఈటెల రాజేందర్ రాబోతున్నాడు. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చే అంశం. ఇక బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందో 7వ బ్లాక్ మొత్తం కూలగొట్టి మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని, మిగతా బ్లాకులు కూడా బలహీనంగా ఉంటే మొత్తం ప్రాజెక్టునే కూలగొట్టి మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని కేంద్ర ఆనకట్టల భద్రతా సంస్థ ఇచ్చిన నివేదిక తరువాత ఇక బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రతిష్ట బాగా కుంగిపోయింది. ఇక బీఆర్ఎస్కి అవకాశాలు సన్నగిల్లిపోయినాయి. మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎలా అయిందంటే పైన సరస్వతి ప్రాజెక్ట్ అన్నారంలో అక్కడ కూడా లీకుల పర్వం. ప్రశ్నాపత్రాలు లీకులు అనుకుంటే ప్రశ్నాపత్రాలు లీకుల తర్వాత ఇక ప్రాజెక్టుల లీకులు. ఎప్పుడో కట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, సింగూర్ లాంటి ప్రాజెక్టులు చెక్కు చెదరకుండా ఉంటే ప్రశ్నాపత్రాలు పేపర్లు ఎలా లీక్ అవుతున్నాయో ఇక ఇప్పుడు అన్నారం బ్యారేజ్ దగ్గర కూడా ప్రాజెక్టు కింద నుంచి నీటి బుడగలు నీరు లీక్ అవుతూ ఉంది. నాణ్యత కలిగిన నిర్మాణానికి ఉపయోగించే సామగ్రి అంటే నిర్మాణానికి ఉపయోగించే మెటీరియల్ కూడా నాసిరకం కంకర కొట్టుకుపోతూ ఉంది. కంకర కింద ఉండే సిమెంటు, సున్నం, ఇసుక అన్నీ కొట్టుకుపోతూ ఉన్నాయి. కనుక ప్రమాణాలు పాటించని కారణం వల్ల నాసిరకము మెటీరియల్ వాడటం వల్ల మేడిగడ్డ తర్వాత అన్నారం ప్రాజెక్టు కూడా, అన్నారం బ్యారేజ్ కూడా అది కూడా ఇబ్బంది పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్న తరుణంలో కాళేశ్వరము గొప్ప ప్రాజెక్టు, ప్రపంచంలో ఇటువంటి ప్రాజెక్టు ఎక్కడా లేదని చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ ఈరోజు దానిపై మాట్లాడటానికి ఎవరు ఇష్టపడటంలా. ఇంతవరకు ప్రపంచంలో ఏ ప్రాజెక్టు కూడా కట్టిన తరువాత 3 సంవత్సరాల్లో కుంగిపోవటం, కూలిపోవటం, లీక్ అవ్వటం, మళ్ళీ పూర్తిగా కూలగొట్టి పునర్నిర్మాణం చేయవలసిన అవసరం వచ్చిన ప్రాజెక్టులే లేవు. 30,000 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ప్రాజెక్టు దాని అంచనా వ్యయాన్ని దాదాపు 4.5 రెట్లు పెంచి 1,30,000 కోట్లు చేసి ఇప్పటి వరకు 95,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజున నిరుపయోగమైంది. మేడిగడ్డ ప్రాజెక్టులో నీళ్లు నిలపకూడదని కేంద్ర ప్రభుత్వం జలశక్తి జలవనరుల శాఖ ఆదేశించింది. అలాగే అన్నారం ప్రాజెక్టు, సరస్వతి ప్రాజెక్టులో కూడా నీళ్లు నిలపకూడదన్నది. ఈ 2 బ్యారేజీల దగ్గర నీళ్లు నిలపకపోతే సాగునీరు, తాగునీరు కూడా కటకట. రాబోయే వేసవి కాలంలో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు, గ్రామవాసులు, రైతులు, కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారు. కనుక బీఆర్ఎస్ పార్టీ 3వసారి గెలవటం, హ్యాట్రిక్ అనేది అసంభవం. అనూహ్యమైన రీతిలో అభ్యర్థుల ఎంపికలో 35 మంది బీసీలకు అవకాశం కల్పించింది భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్, కాంగ్రెస్ కేవలం 23కే బీసీలకు అవకాశం ఇచ్చింది.
కనుక 113 బీసీ సామాజిక వర్గాలన్నీ, కుల సంఘాలన్నీ కూడా చాప కింద నీరులా సైలెంట్ వేవ్, నిశ్శబ్ద తరంగం, యువకులు, విద్యార్థికులు, మేధావులందరూ కూడా గ్రామాల్లో ఉండే పెద్దవారిని, నిరక్షరాస్యుల్ని జాగృతపరిచి బడుగులకు రాజ్యాధికారం, మనం ఎప్పుడు పల్లకీలు మోయటమేనా, మనకెందుకు అర్హత లేదు, పల్లకీలో కూర్చునే అర్హత మనకు లేదా అని వాళ్ళందరినీ కూడా గ్రామీణ వాసుల్ని జాగృతపరిచి, చైతన్యపరిచి మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ వల్లనే బీసీ ముఖ్యమంత్రి ఈటెల రాజేందర్ ఆ ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్ఠించబోతున్నాడని చెప్పి బీసీ కులాలు ఈరోజు పార్టీ ముఖ్యం కాదు, మనకి మన సామాజిక వర్గాలు, అణగారిన వర్గాలకు అధికారం. తెలంగాణ రాష్ట్రంలో 82% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు అధికారం లేదు. వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదా? కేవలం 18% ఉన్న కొన్ని కులాలు 18 సార్లు ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్ఠిస్తే 60% ఉన్న వారికి ఒక్క అవకాశం కూడా ఇవ్వరనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ వేగంగా గ్రాఫ్ను పెంచుకుని అధికార దిశగా అడుగులు వేస్తూ ప్రధానమంత్రి మోదీ బీసీ ఆత్మగౌరవ సభలో, మాదిగల మహాసభలో ఏం ప్రసంగించబోతున్నారని ఆసక్తిగా తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై సిబిఐ ఎంక్వైరీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు వేయటం లేదనే ఆలోచన కొంతమందికి తెలంగాణ ప్రజలకు ఉంది. అయితే కేసీఆర్ తెలివిగా ఒక చట్టం చేశాడు శాసనసభలో. సిబిఐ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాలి, అనుమతి లేకుండా ఇక్కడ విచారణ జరపకూడదని చట్టం చేశాడు. అందువల్ల సిబిఐ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కాలు పెట్టకూడదు. అయితే ఎవరైనా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం తెలంగాణ హైకోర్టులో వేసి ఈ మేడిగడ్డ ప్రాజెక్టులో ఉండే అవినీతిని బయటికి తీయటానికి, విచారణ జరపడానికి సిబిఐని రంగప్రవేశం చేయించండి అని తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఎవరైనా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, మేధావులు, ఇంజనీర్లు ఎవరైనా కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశిస్తే సిబిఐ విచారణ ప్రారంభించవచ్చు. ఏది ఏమైనా మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవటం, బీఆర్ఎస్ పార్టీ కుంగిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ భుజాలు ఎగరేసుకుంటూ ఎక్కడో కర్ణాటకలో మేము గెలిచాం, ఇక్కడ కూడా గెలుస్తామని ఊహించిన అభ్యర్థుల ఎంపికలో బీసీలకు అన్యాయం చేయటం ద్వారా వాళ్ళు సీట్లు అమ్ముకున్నారనే ప్రజల్లో నానుడు, పార్టీలో కూడా వ్యతిరేకత, తిరుగుబాటు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం కష్టతరమే అని విశ్లేషకులు భావిస్తున్నారు.